అందరికీ నమస్కారం. ఈ యొక్క వార్త చూశాక చాలా బాధేసింది. సమాజంలోనే ఉన్నామా మనము? మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 78 ఏళ్ళు దాటింది. హై టెక్నాలజీ అంటారు, ఏఐ అంటారు, డ్రోన్స్ అంటారు. ఇన్ని చెప్పినా కానీ ఇట్లాంటి వార్తలు చూస్తే నిజంగా చాలా బాధాకరం. ఏం చేస్తున్నాయి ఈ వ్యవస్థలు? ఏం చేస్తున్నాయి మంత్రులు? ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు ప్రభుత్వం అనేది నిజంగా చాలా కోపం వస్తుంది. చాలా బాధేస్తుంది. ఆ వార్త ఏందంటే కొడుకు మృతదేహంతో 70 కిలోమీటర్ల ప్రయాణం. అంబులెన్స్ సమకూర్చమని వైద్య సిబ్బంది. 35 కిలోమీటర్ల బస్సులో, 35 కిలోమీటర్ల బైకులో తరలింపు. కురుపాం రూరల్ డిసెంబర్ 5 ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. అల్లారుముద్దుగా పెంచుకున్న 3 ఏళ్ల కుమారుడి మృతదేహం ఒకవైపు, చేతిలో చిల్లి గవ్వలేని పేదరికం మరోవైపు. ఈ మృతదేహాన్ని 70 కిలోమీటర్ ఎలా తీసుకెళ్లాలో తెలియని దీనస్థితిలో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయండయ్యా అంటూ ఒక తండ్రి పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బందిని కన్నీటితో వేడుకున్నాడు. అంబులెన్స్ రిపేర్లో ఉందని, తామేమీ చేయలేనని వారు చేతులెత్తారు. అంబులెన్స్ రిపేర్ అంటే సూపర్వైజర్ ఏం చేస్తున్నారు? రిపేర్ చేపియరా? వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళకి సంబంధించింది అయితే ఈ విధంగానే వదిలేస్తారా? సూపర్వైజర్ డిపో వాని పని ఏంటి? అతని మీద చర్యలేంటి? అధికారులు ఏం చేస్తున్నారు? వైద్య అధికారులు ఏం చేస్తున్నారు? వైద్య మంత్రి ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? 3,00,000 కోట్ల ప్రజల డబ్బుతో బడ్జెట్ అంటున్నారు, ప్రజల ట్యాక్స్తో బడ్జెట్ అంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అంబులెన్స్ రిపేర్ లేదు, ఆ రిపేరులో ఉందని చెప్పి ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఎంత బాధేస్తుంది. 70 కిలోమీటర్లు ఒక తండ్రి ప్రయాణం చేశాడంటే, అది బైకులో, తర్వాత 70 కిలోమీటర్ బస్సులో, తర్వాత బైకులో 35 కిలోమీటర్లు. ఎంత బాధాకరం అవుతుంది. మనమేమో డ్రోన్స్ అంటారు, డ్రోన్స్తో ఏమేమో కనిపెడతామంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అసలు ఎన్ని గొప్ప మాటలు, ఎన్ని కమ్మనైన మాటలు, ఎన్ని ఉత్సాహకరమైన మాటలు, ఆనందకరమైన మాటలు ఉంటాయి. కానీ ప్రజలకు రియాలిటీ చూస్తే ఎంత భయంకరంగా, ఎంత ప్రమాదకరంగా, ఎంత బాధాకరంగా ఉందో చూస్తే మనకే అర్థమవుతుంది. ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు? ఒకవేళ సరే రిపేర్లు వచ్చింటాయి, రిపేర్ ఎందుకు చేపిలేదు? ఎందుకు అంత నిర్లక్ష్యము? ప్రభుత్వము ఉన్న ఆర్గనైజేషన్స్ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఈ వార్తలు ఇప్పటి నుంచే కాదు, గతంలో కూడా చూసాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం?